అందరికీ నమస్కారం. శనివారం వ్రతానికి ఈ చీర కట్టుకొని దానికి ఇయర్ రింగ్స్ పేర్ చేయమని మా పాప ఇయర్ రింగ్స్ ఇచ్చింది. దాన్ని మంచిగా ఇట్లా సాఫ్ చేసుకొని ఈ చీర కట్టుకున్నాను. దాని తర్వాత ఇట్లా చాక్ పీస్తో ఫస్ట్ ముగ్గు వేసి మెలికల ముగ్గు వేసి దానిపైన ముగ్గుతో చేసినాము. ఎప్పుడైతే డైరెక్ట్ ముగ్గుతోనే పెట్టేస్తాము, కానీ ఈసారి చాక్ పీస్ వేసి పెట్టి దానిపైన బార్డర్ ఏమో బ్రౌన్ కలర్తో ఇచ్చాను. బాగా అనిపించింది. అంటే మొత్తం ముగ్గు అయిపోయిన తర్వాత ఈలోపు చలిమిడితోటి స్వామికి 7 ప్రమిదలు చేసుకొని ఇట్లా ఒత్తులు అవి వేసుకొని రెడీ పెట్టుకున్నాను. చలిమిడి అంటే బియ్యపు పిండి తర్వాత బెల్లం పాలు కలిపి చేసుకున్నాను. ఈలోపు ఏమైందంటే ఫుల్ వర్షం అనమాట. పైన టెర్రస్ పై నుంచి వాటర్ అంతా మా సిట్అవుట్లోకి వచ్చేసింది. ఎంత వాటర్ అంటే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఇలా వాటర్ రావడం అనేది తెలియదు. ఫస్ట్ టైం వాటన్నిటినీ అలా రావడం ఎప్పుడు ఫస్ట్ టైం కాబట్టి వాటిని హోల్స్ చేసి ఇంకా ముగ్గంతా పోయింది. ఆ ముగ్గు అయినా చెరగకుండా అలా భలే చాలా బాగుంది. సోఫా సెట్ల మీదకి అంతా వాటర్ వచ్చేసింది. వాటిని హోల్స్ పెట్టి మంచిగా వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయేటట్టు చేసి మళ్ళీ వ్రతం స్టార్ట్ చేశాను అనమాట. కానీ చాలా ఎప్పుడు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ జరగలేదు. తర్వాత ఈలోపు దేవుడి దగ్గర మళ్ళీ పూజ చేసేసుకొని ఈ దీపాలన్నీ వెలిగించుకొని స్వామి యొక్క కథ చదువుకొని హారతి ఇచ్చుకున్నాను అనమాట. మొత్తానికి పూజ మంచిగా జరిగింది. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, అంబుజోత్సవ వినుతం అగణిత గుణధామం, అంబుజో భవ వినుతం అగణిత గుణధామం, అముని శయనం ఆత్మావిరామం, అంబుని శయనం ఆత్మావిరామం. వెంకటేశ్వర స్వామి వ్రతం అయిపోయిన తర్వాత కృష్ణుడి పూజ చేసుకున్నాము. అదే రోజు కృష్ణాష్టమి కూడా వచ్చింది. అయితే కృష్ణుని ఉయ్యాల్లో పెట్టుకొని ఊపుకున్నాము. తర్వాత కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదాలైనట్టు అటుకులు, వెన్న ఇవన్నీ స్వామికి సమర్పించి